శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దౌర్జన్యం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా ఎందుకు అడ్డుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు పోలీసులను ప్రశ్నించారు. ఏబిఎన్ రాధాకృష్ణ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మహిళలను ఉద్దేశించి పైశాచిక రాతలు వ్యాఖ్యలు చేసిన ఏబిఎన్ రాధాకృష్ణ తక్షణమే క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో భారీ మూల్యం చెల్లించుకుంటారని వైఎస్ఆర్సీపీ నేతలు హెచ్చరించారు. ఏబిఎన్ రాధాకృష్ణ పక్కా కూటమి వ్యక్తి కాబట్టి, తెలుగుదేశం పార్టీ వ్యక్తి కాబట్టి అతనికి అనుగులై వారు ఏది చెప్తే అది చేసుకొని ఈరోజు నిరసన తెలపడానికి వచ్చినప్పుడు కూడా డిపార్ట్మెంట్ని పెట్టి వీళ్ళందరినీ అడ్డగించడం చేయడం జరుగుతూ ఉంది. మొన్ననే కింద సంవత్సరాల క్రితం ఇక్కడ కూడా సాక్షిపై ఒక దాడి జరిగింది. తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరూ వచ్చి దాడి చేయడం జరిగింది. ఆ రోజు ఏ డిపార్ట్మెంట్ కూడా చూసి ఊరుకున్నారు తప్ప ఎవరి గురించి పట్టించుకోలేదు. ఈరోజు జరుగుతున్న పరిణామాలు ముందు చెప్తూ ఉన్నాం. ఇదే కాదు, ముఖ్యంగా జరగవలసింది ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కుటుంబాలపై, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రామకృష్ణని తప్పనిసరిగా బహిర్గతంగా క్షమాపణ చెప్పాలని, రాధాకృష్ణ బహిర్గతం క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ ఉన్నాం.